కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. రాజకీయాల్లో 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని తాను వ్యాఖ్యానించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టతనిచ్చారు. తాను 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని ఎన్నడూ చెప్పలేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ 75వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలకు భారీగా కొండచర్యలు విరిగపడటంతో చండీగఢ్ కులు జాతీయ రహదారిపై సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఢిల్లీకి వెళ్లాల్సిన విలువైన పండ్లు, కూరగాయలతో ఉన్న వందలాది ట్రక్కులు మార్గంలోనే చిక్కుకుపోయాయి. నోబెల్ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన కేబినెట్ సభ్యులు ఎన్నడూ లేని విధంగా ప్రయత్నిస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బహుమతి కోసం ఏకంగా అధ్యక్షుడే బహిరంగంగా లాబీయింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తె సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలంటూ ఆమె తల్లి సుగాలి పార్వతి ప్రభుత్వానికి కన్నీటితో విజ్ఞప్తి చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆయన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె అన్నారు. మహిళలకు సురక్షితమైన నగరాల్లో ఒకటిగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన వార్షిక నివేదిక 2025లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 31 ప్రధాన నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.